కల్కి మూవీ, ఆర్ఆర్ఆర్, పుష్ప, బాహుబలి ఇవన్నీ ఇప్పుడు మనం చూసిన పాన్ ఇండియా మూవీస్. కానీ 1920s లోనే ఇండియన్ సినిమాని ఏలిన తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్ పైడి జయరాజ్ గారు. హిందీ, గుజరాతీ, కొంకణి, మలయాళం ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మొత్తం 300 కి పైగా మూవీస్ లో నటించినారు. 1990లో ఏఎన్ఆర్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. కానీ అంతకన్నా 10 years ముందే 1980లోనే జయరాజ్ గారికి అవార్డు వచ్చింది. సిరిసిల్లలో పుట్టి నిజాం కాలేజ్ లో గ్రాడ్యుయేట్ చేస్తున్న టైంలో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో 1920లోనే బాంబే వెళ్ళినారు. అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న మూకీ మూవీస్ లో తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసినారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇట్లా అన్ని ఫీల్డ్స్ లో తన సత్తాన్ని చాటుకున్నారు. ఇంకా అప్పట్లో ట్రెండింగ్ లో ఉన్న పృథ్వీరాజ్ కపూర్, అశోక్ కుమార్ వంటి ఫేమస్ హీరోలతో సమానంగా 7 దశాబ్దాల పాటు తన కెరీర్ ని కొనసాగించినారు. హీ ఈస్ ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సినిమా స్క్రీన్. మనం ఇప్పుడు పిలుచుకుంటున్న బయోపిక్ లాంటి మూవీస్ లో ఆయన ఎప్పుడో నటించినారు. షాజహాన్, టిప్పు సుల్తాన్, మహారాణా ప్రతాప్ సింగ్ ఇట్లాంటి పాత్రలు